బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దండకారణ్యాన్ని భద్రతా బలగాలతో జల్లెడపడుతున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. భారత్ బంద్ పిలుపునకు విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలను వదిలి వెళ్లారు. ఇటీవల పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చినట్లుగా సమాచారం. మరి ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నేడు మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, మావోయిస్టులు భారత్ బంద్ పిలిపించారు. బీహారు, జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో కొమ్మింగు, అలాగే మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం, ఇటు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు అధికార యంత్రాంగం మొత్తం కూడా మావోయిస్టులను తుదముట్టించాలి, 2047 వరకు హిందూ రాజ్య స్థాపన జరగాలని చెప్పని పట్టుదలతో వ్యవహరిస్తున్నాయని చెప్పని ఆరోపణ చేస్తూ మావోయిస్టులు ఈ రోజు బంద్కు పిలిపించారు. బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు మహారాష్ట్ర గడ్చిరోలి, బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు, దుశ్చర్యలు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ పైడిగూడలో సెల్ టవర్ తగలబెట్టారు. నిన్న ఉదయం పూట ఇక్కడ సుకుమా జిల్లా దగ్గర బయలుదేరి హైదరాబాద్ వచ్చే బస్సును కూడా ఆటంకించి వాటికి అక్కడ కూడా నిప్పండించారు. ఇతర వాహనాలకు కూడా నిప్పండించిన సంఘటన కనిపిస్తుంది. ఎందుకంటే ఏ సమాజాన్ని సమాజం స్థాపిస్తామంటున్నారో అదే మావోయిస్టులు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా జరుగుతుంది. ఈ సెల్ టవర్లు తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం ఈ సామాన్య జనానికి ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యాన్ని వాళ్ళు ఉదాహరించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పూర్తిగా పోలీసు భద్రతా బలగాలు జల్లెడబడుతున్నాయి. ఈ మావోయిస్టులు భారత్ బంద్ పిలుపునివ్వటంతోనే ఆ కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల్లో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడతారేమో అన్న అనుమానాలతో ఈ గిరిజన గూడాలు, ఈ దండకారణ్యం మొత్తం కూడా జల్లెడబడుతున్నారు, గుమ్మి నిర్వహిస్తున్నారు. అంటే గంటకి ఎక్కడో అక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుంది పోలీసులకి, ఇటు మావోయిస్టులకి. ఈ సందర్భంగా పోలీసులు కొంతమంది గాయాల పాలవుతున్నారు, ఇటు మావోయిస్టులు గాయాల పాలవుతున్నారు. జార్ఖండ్, బీహారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు ప్రాబల్యం గట్టిగా ఉన్న నేపథ్యంలో అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చే వాహనాలు, పోయే వాహనాలు, అలాగే అనుమానితులు కూడా ఇప్పటికే వేల సంఖ్యలో అరెస్ట్ చేశారు. ఈ భారత్ బంద్ ని వాళ్ళు విజయవంతం చేయాలనే మావోయిస్టులు పట్టుదలగా ఉంటే దీన్ని పూర్తిగా ఫెయిల్ చేయాలని చెప్పని కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి అదే విధంగా కూంబింగ్ నిర్వహిస్తుంది. దాదాపు ఈ దండకారణ్యం ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోనే దాదాపు 80,000 మంది పోలీస్ బలగాలు ఆర్నిశలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ రోజు కూడా అంటే ఈ ఛత్తీస్గఢ్ అంటే చెర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, ఈ ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో పోలీస్ యంత్రాంగం జవాన్లు మొత్తం కూడా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో వాళ్ళు దుశ్చర్యలకి, హింసాత్మక సంఘటనలకి పాల్పడే అవకాశం లేదు. కానీ ఛత్తీస్గఢ్, అటు జార్ఖండ్, బీహారు,
ఇటు ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అంటే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, కాంకేరు, అలాగే ఒరిస్సాలోని నౌబత్, బర్గత్ ఏరియా, అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి పరిసర ప్రాంతాల్లో మొత్తం విధ్వంసం సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేతలు ఆయా ప్రాంతాలు విభజించుకుంటూ ఆ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఆ గిరిజన గూడాల్లో దృష్టి వేసిన నేపథ్యంలో వాళ్ళపై దృష్టి సారించి అగ్రనేతలు ఎక్కడెక్కడున్నారు అనే దాని మీద కేంద్ర బలగాలు మొత్తం కూడా నిజా వర్గాలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళు హింసాత్మక సంఘటనలు దుశ్చర్యలు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించే తీరుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఇటు గిరిజన గూడాల్లో కూడా భయం వెంటాడుతుంది. ఎందుకంటే ఇటు పోలీసుల అదిలింపులు, అటు మావోయిస్టుల అదిలింపులతో గదగద వణికే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అసలే దండకారణ్యం పచ్చగా చిగురించి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కొద్దిగా పోలీసులకు ఇబ్బంది తలెత్తే రూపేణ ఇటు మైదాన ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అనుకుంటే ఓ మాదిరి పట్టణ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత భరోసా ఇస్తున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.